వెల్కమ్ టు డే 6 ఆఫ్ 75 days హార్ట్ ఛాలెంజ్. ఇంకా సండే కదా, కొంచెం హాలిడే అనగానే ఆటోమేటిక్గా మన మైండ్ కూడా లేట్గా లేచినా ఏం కాదు అన్న థాట్లో ఉంటుంది కదా. సో అట్లా కొంచెం లేట్గానే లేచి ఇంకా ఫస్ట్ అయితే మరీ లేట్గా కాదు, కాకపోతే ఎప్పుడు లేచే సండే కంటే ఈసారి ఎర్లీగానే అనుకోవచ్చు. సో ఇంకా ఫస్ట్ వామ్ వాటర్ అండ్ ఘీ తాగేసి ఇంకా కాసేపు అట్లా బయట నిల్చొని కొంచెం అట్లా చల్లగా వస్తుంటే కాసేపు అట్లా నిల్చున్నాను అనమాట. దెన్ ఇంకా ఆ తర్వాత మెడిటేషన్ అండ్ యోగా స్టార్ట్ చేసిన ఒక 5 minutes అట్లా ఇన్హేల్ ఎక్సేల్ అట్లా చేసి నెక్స్ట్ ఆ తర్వాత అనులోమ్ విలోమ్ అని అంటారు కదా. సో రైట్ సైడ్ నోస్తోని పీల్చుకొని లెఫ్ట్ సైడ్ నోస్తోని బ్రీత్ బయటకు వదిలేయడం. సో అట్లా ఆ ప్రాసెస్ అది ఒక 5 to 6 times చేసినాక దెన్ కపాలభాతి చేస్తున్నాను అనమాట. కపాలభాతి 2 minutes 1 minute కంటిన్యూస్గా చేసి మళ్ళీ కాచి మళ్ళీ 1 minute అట్లా అది అయిపోయినాక నెక్స్ట్ సూర్య నమస్కారాస్. ఈరోజు సూర్య నమస్కారాస్ 5 sets చేసిన అనమాట. అంటే 2 legs కంబైన్డ్ 1 set అట్లా 5 sets చేసిన. నార్మల్గా 5 sets చేసి బ్రేక్ తీసుకొని మళ్ళీ 5 sets చేస్తుంటాం అనమాట. సో అట్లా కొంచెం గ్యాప్ తీసుకుంటూ. మీలో ఎంతమంది యోగా చేస్తారు, ఎంతమందికి అలవాటు ఉంది యోగా చేసేది, అండ్ ఎన్ని సెట్స్ చేస్తే సూర్య నమస్కారాస్ నాకు కమెంట్ చేయండి. అండ్ దెన్ ఆ తర్వాత ఇట్లా వజ్రాసనాలు కూర్చొని అప్పర్ బాడీని పైకి రేస్ చేయడం హ్యాండ్స్తో పాటు. సో అది 25 repetitions 2 sets. దెన్ ఆ తర్వాత మలాసన ఫాలోడ్ బై హస్తపాదాసన. ఇది 12 times చేసిన, అట్లా 1 set చేసిన ఈరోజు. సో ఇది ఒక 12 times చేసిన అనమాట. దెన్ దీని తర్వాత బద్ధకోనాసన, మన బటర్ఫ్లై పోజ్లో ఉండి సో ఇట్లా 2 legsని వీ షేప్లో పెట్టి ఇట్లా ట్యాప్ చేయడం అనమాట. సో ఇది ఒక 1 minute చేసిన. దెన్ ఆ తర్వాత చక్రీ చలనాసన, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 times అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 times. సో ఇదంతా యోగా కిందికి వస్తుంది అనమాట. సో అదంతా చేసినాక నెక్స్ట్ క్రంచెస్. నేను ఆల్రెడీ చెప్పినాను కదా, డైలీ 50 crunches చేస్తున్నాను అనమాట. సో ఈ క్రంచెస్ చేస్తున్న కొద్దీ పైకి జరుగుతూ మ్యాట్ బయటికి వెళ్ళిపోతున్నా. సో అట్లా ఇంకా జరుగుతుంటుంది కదా బాడీ పైకి. సో 10 ఒక సెట్ 10 అట్లా 5 times చేస్తున్నా. 50 కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ సెట్ ఈజీగానే అయిపోతుంది. ఇక తర్వాత 30 అయినాక ఇంకా లాక్కుంటూ వచ్చి మొత్తానికి 50 crunches ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ ఎక్సర్సైజ్ నీని హగ్ చేసుకున్నట్టు ఇట్లా ఆల్టర్నేట్ నీస్ని ఇట్లా హగ్ చేసుకోవాలి. అట్లా 15 repetitions 2 sets. ఆ తర్వాత లేటరల్ రైజ్, మన లెగ్స్ని ఆపోజిట్ సైడ్స్లో ఇట్లా లాటరల్గా ప్యారలల్గా, అంటే మన లెగ్ ప్యారలల్గా ఇట్లా పైకి 90 degrees రేజ్ చేస్తూ ఉండాలన్నమాట. లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్. ఇది 15 repetitions 3 sets. తర్వాత సుమో స్క్వాట్స్, 2 handsని జోడించి కొంచెం కాళ్ళు దూరం పెట్టి ఇట్లా స్క్వాట్ పొజిషన్లో సుమో స్క్వాట్స్ లాగా చేయాలన్నమాట. ఇది 15 repetitions 3 sets. తర్వాత ద మోస్ట్ అనాయింగ్ కాదు కానీ నాకు అస్సలు ఇష్టం లేనిది ఎక్సర్సైజ్ అంటే లంజెస్. చాలా ఏడుపు వస్తుంది లంజెస్ చేయాలంటే. లంజెస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నా అన్నీ చేయాలంటే ఏడుపు వస్తుంది. సో అట్లా ఇంకా నీని బెండ్ చేయాలి కానీ చేయలేకపోతున్నాను. సో ఇక్కడ వరకు చేయగలుగుతాను, అట్లా వరకు చేసిన అనమాట. సో అటు ఇటు 15 అదొక 3 sets 15 repetitions. దెన్ ఆ తర్వాత లెగ్ని ఇట్లా 90 degrees పెట్టి పైకి రేజ్ చేయడం అనమాట. అంటే మళ్ళీ లెగ్ కిందికి దించకుండా పైన ఇట్లా కర్ల్ అప్ చేయడం. సో అట్లా లెఫ్ట్ లెగ్ 15 రైట్ లెగ్ 15. సో ఇది ఒక కంప్లీట్ సెట్. సో ఇది అట్లా 15 3 sets. సో దాని తర్వాత ఫైర్ హైడ్రెంట్, ఇట్లా సైడ్కి మన అట్లనే డాగ్ పోజ్లో ఉండి మన లెగ్స్ని థైస్ని ఇట్లా సైడ్కి రేజ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ 15 అండ్ రైట్ లెగ్ 15. సో ఇది కూడా 15 repetitions 3 sets. దెన్ ఆ తర్వాత సింగిల్ లెగ్ జాక్ నైఫ్, ఆల్టర్నేట్ లెగ్ ఆల్టర్నేట్ హ్యాండ్, ఇట్లా ఆ లెగ్తో 15 ఈ లెగ్తో 15. సో ఇట్లా చేయాలి. సో సింగిల్ లెగ్ జాక్ నైఫ్ అంటారు దీన్ని. సో ఇది 15 repetitions 3 sets. సో దీని తర్వాత లాస్ట్కి ఉన్న దగ్గరే ఇట్లా రన్నింగ్ లాగా ఒక 1 minute రన్నింగ్ లాగా చేయడం అనమాట, 60 seconds. ఇది కొంచెం ఈజీగానే, అంటే మనం చేయొచ్చు, హెవీ బాడీ ఉన్నా కూడా చేయొచ్చు అనమాట. మరి హెవీ రన్నింగ్ కాకుండా చిన్నగా జాగ్ లాగా రన్నింగ్ ఇన్ పేస్ అని. సో అక్కడే ఉండి ఇట్లా రన్ చేసి ఈరోజు వర్కౌట్స్ ఫినిష్ చేసిన. దెన్ లాస్ట్కి స్ట్రెచెస్. యాజ్ ఆల్రెడీ సైడ్ స్ట్రెచెస్ కంపల్సరీ బాడీకి. సో స్ట్రెచెస్ అనేది బాడీని కూల్ చేస్తుంది అనమాట. మజిల్స్ అన్ని పట్టేసినట్టు ఉంటాయి కదా. సో ఒకసారి స్ట్రెచెస్ చేస్తే బాడీ అంతా కూల్ అయిపోయి
మజిల్స్ కూడా కొంచెం రిలాక్స్ అయిపోతాయి. సో అది డే 6 ఆఫ్ వర్కౌట్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సండే కూడా మిస్ కాకుండా వర్కౌట్స్ చేసిన అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో జనరల్గా సండే అంటే ఒకరోజు సండే వదిలిపెడదాంలే ఏమవుతుంది అని అనుకుంటాం కదా. సో అట్లా కాకుండా సో సండే మొత్తానికి ఐ డిడ్ మై వర్కౌట్స్ అండ్ నైట్ వాక్ కూడా చేసిన, అది కూడా మీకు చూపిస్తా. సో ఐఎమ్ సో హ్యాపీ. సో డే 6 డన్. ఇంకా ఇక్కడ త్రిషిక మార్నింగ్ లేచింది, ఇంకా గుడ్ మార్నింగ్ చెప్తుంది మీతో. నేను వీడియో తీసుకుంటుంటే నేను వస్తాను అని వచ్చి ఇంకా మాట్లాడుతుంది అనమాట. ఇంకా ఇప్పుడు నాకు కాంపిటీషన్, నేను ఎప్పుడు వీడియో చూసినా ఇంకా రోజు చెప్తుంది వీడియో తీద్దాం రా అది ఇదని నాకే చెప్తుంది. సో ఇక్కడ చిన్న వీడియో తీసుకున్నాం అనమాట. ఇంకా వీడియో తీసుకున్నాక ఫ్రెష్ అప్ అయిపోయాక ఈరోజు కూడా దోశ పల్లీ చట్నీ అండ్ కొంచెం కారం ఉంటే ప్లెయిన్ దోశలే. సో అవి తినేసిన బ్రేక్ఫాస్ట్కి 2 దోశ తిన్నా అనమాట. అండ్ దెన్ అనుకోకుండా ఒక ప్రోగ్రామ్, అంటే బయటికి వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ వచ్చింది. సో ఇంకా అప్పటికప్పుడు రెడీ అయిపోయి వెళ్ళిపోయినాం అనమాట. తేజ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. సో అప్పటికప్పుడు మార్నింగే అనుకొని ఇంకా వెళ్దాము అనేసి ఒక 1 hour ముందే డిసైడ్ అయిపోయారు వీళ్ళందరూ. సరే అని మొత్తం 3 families అట్లా కలిసినాం అనమాట. ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినాం, మేము ఇంకొకరం కలిసి. సో ఇది వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా పోగానే త్రిషిక ఇంకా ఆటలు స్టార్ట్ చేసింది. ఇంకా దాని ఫేవరెట్ కిచెన్ సెట్ టాయ్ ఉంటే అక్కడ ఆ సెట్తో ఆడుతుంది అనమాట. సో మొత్తం అందరికీ అమ్మాయిలే, ముగ్గురికి అమ్మాయిలే అనమాట. సో ఇంకా మొత్తం ఉమెన్ పవర్ డామినేషన్. సో ఇంకా అక్కడ ట్విన్స్ చూసిరా, ఇద్దరు ట్విన్స్, ఆల్మోస్ట్ 2 years. సో ఇంకా వాళ్ళతోని ఫుల్ టైం పాస్ మాకు. సో ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ద ట్విన్ ఆడుకుంటుంది, మోక్షిత అనమాట తన పేరు. సో ఇంకా పిల్లలందరికీ ఫుల్ టైం పాస్. ఇంకా మా త్రిషికకి అయితే ఎప్పుడు వెళ్దాం అనే ఉండే. ఇంకా మార్నింగ్ చెప్పినప్పటి నుంచి ఫస్టే రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోయినాం అనమాట. సో ఇది లంచ్, ఆల్మోస్ట్ చీట్ డే అనుకోండి. నిన్న ఇంకా పుదీనా రైస్, చికెన్, మటన్ అన్నీ తినేసినాం. అండ్ ఇక్కడ పిల్లలు చూడండి సీరియస్గా ఫ్రోజన్ మూవీ పెట్టుకొని మంచిగా చూస్తున్నారు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ టీ పెట్టింది ప్రియాంక. సో ఆ టీ తాగుతూ ఇంకా పిల్లలు ఏదో రాస్తుంటే ఇంకా వాళ్ళతోని కూర్చొని అట్లా మొత్తానికి నిన్న అనుకోకుండా డే అంతా ఇలా ఫుల్ డే కాదు, మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో 1కి అట్లా వెళ్ళినాం అనమాట. సో ఇంకా లంచ్ టైంకి అట్లా వెళ్ళినాము. సో లంచ్ తినేసి కాసేపు పిల్లలు టీవీ చూసుకున్నారు, డ్యాన్స్ చేసి ఇంకా మేము కూడా లంచ్ చేసి మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఇంకా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ ఇంకా స్నాక్స్ తింటున్నారు. ఇక్కడ చూడండి శైవి జరుగు శైవి ఇటు జరుగు ఇటు. గుడ్ గర్ల్ మమ్మీ. సో వీళ్ళ ట్విన్స్ అనమాట, బ్లూ మోమిత అండ్ పింక్ మోక్షిత. సో ఇట్లా మొత్తానికి చాలా టైం పాస్ అయిపోయింది. అండ్ దెన్ ఈవినింగ్ యూనో కార్డ్స్ గుర్తొచ్చాయి సడన్గా. సరే అని ఇంకా మేము ఆడుతున్నాం యూనో కార్డ్స్. పెద్దవాళ్ళం ఆడుతుంటే ఇంకా త్రిషిక నేను కూడా ఆడతా అని ఇంకా అక్కడ అలిగి కూర్చుంది. నీకు ఆట రాదే, మేమే ఆడతాం చూడు, నాకు హెల్ప్ చేయంట కూడా. ఇంకా నాకు వేస్తలేరు అని చూసి చూడండి ఎట్లా సాడ్ అయిపోయింది. అట్లా కాదు, నేను ఆడుతున్నా చూడు నేర్చుకో అని అంటే ఇంకా పోయి సోఫా ఎక్కి కూర్చుంది. సో ఆడదాం చాలాసేపు అని అనుకున్నాం కానీ ఒక గేమ్కి ఇంకా పిల్లలు ఆడనిస్తారా, ఇంకా చిన్న పిల్లలు కదా వీళ్ళు. సో వాళ్ళు కూడా ఆడతాం అనేసి ఇంకా ఒక గేమ్ కంటిన్యూస్గా ఆడినాము. సో అట్లా ఇంకా షైవి వీడియో తీస్తుంది చూడండి, అందరి కార్డ్స్ చూపిస్తుంది. మామూలుగా వీడియో దూరం నుంచి అని అంటే ఇంకా అందరు కార్డ్స్ చూపించుకుంటూ అట్లా వీడియో తీస్తుంది అనమాట. హెల్ప్ చేసింది నాకు వీడియో తీయడానికి. సో ఇట్లా కాసేపు అయితే యూనో కార్డ్స్ ఆడినాం. ఎంతమందికి యూనో ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఫుల్ టైం పాస్ కదా యూనో కార్డ్స్తోని. సో మీరు కూడా ఆడతారా? కమెంట్ చేయండి ఇట్లా ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు. సో ఇంకా ఒకటే గేమ్ ఆడినాము, ఇంకా అప్పటికే ఆపేసినాము. ఒకటే గేమ్ ఆడేసి ఇంకా వెళ్దాము అనేసి అనుకున్నాము. ఇక్కడ ఇంకా పిల్లలు ఇప్పుడు మమ్మీస్తోనే అయిపోయారు, ఇక్కడ పప్పాస్తోని బిజీగా ఉన్నారు అందరూ. సో అటు షిఫ్ట్ చేసినాం వాళ్ళ దగ్గరికి. సో మొత్తానికి డే అయితే ఇట్లా హ్యాపీగా గడిచింది పిల్లలందరితోని.
ఇంకా ఇక్కడ మౌమిత మోక్షితతోని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఛానల్కి అని చెప్తున్నాం అనమాట. సో అట్లా ఇంకా ఫొటోస్ తీసుకొని ఇంటికి వచ్చేసినాం. హలో ఎవ్రీవన్, సో డే 5 నైట్ 45 minutes వాక్ డన్. యాక్చువల్లీ బయటికి వెళ్ళాం అనమాట. ఇంకా వచ్చేసరికి 10 అయిపోయింది. ఇంకా గిన్నెలు అవి తోమేసి ఐ మేక్ ష్యూర్ దట్ టు డూ 45 minutes ఆఫ్ వాకింగ్. సో సండే రోజు కూడా వితౌట్ ఫెయిల్ మార్నింగ్ వర్కౌట్ చేసిన అండ్ నైట్ కూడా I finished my 45 minutes of walk. I'm so proud of myself and I'm happy that నేను చేయగలిగిన without any fail. సో ఇట్లానే కంటిన్యూ చేయాలి అని fingers crossed and I'm hoping myself and motivating myself. So that's it. There ends my day. Inka time to sleep. Bye guys. So that's it for day 6 of 75 days heart challenge. Video nachithe matram please do like, comment, share and subscribe. And ఎవరికైనా యూజ్ అయితే కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. Until then keep smiling. Thank you. Bye bye.